హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అలా షేర్ చేయడం వలన నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అలాగే వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు వీడియోలో మీతో 2 విషయాలు అయితే షేర్ చేస్తాను. సారీ, ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. మా నక్షత్ర కోసం అయితే నేను హాస్పిటల్కి వెళ్తున్నా. మా బుడ్డదానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. బట్ నాకు ఆ విషయం ఈ మధ్య కాలంలోనే కొంచెం స్ట్రాంగ్గా తెలిసిందనమాట. మామూలుగా అయితే నేను ఎప్పుడు అంతగా అనుకోలేదు, లైట్ తీసుకున్నా. ఈ పిల్ల కావాలని చేస్తుంది అంటే మా అమ్మ నాతో అలా అనేదన్నమాట. అంతేలే, కావాలని చేస్తుంది, కావాలనే పలకదు అంటే గోము గారాబం ఇలా అనేదన్నమాట. అంటే నేను కూడా సర్లేని లైట్ తీసుకున్నా. బట్ కాకపోతే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా గమనించిన ఒక విషయం అయితే ఉందన్నమాట మా నక్షత్ర దగ్గర. బట్ దానికోసం నేను ఫస్ట్ అయితే చాలా ఏడ్చినా అనమాట. అంటే ఏంటి, అనుభవించే వాళ్ళకేనా అన్నీ ఇలా పెడుతూ ఉంటాడు దేవుడు అని అనిపించింది ఫస్ట్ నాకైతే కనుక. అంటే ఒకటిని మించి ఒకటి ఇలా కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాడు, ఏంటా నాకే ఇలా అవుతుందా అని చాలా ఇదైనా అనమాట ఫస్ట్ నేనైతే కనుక. బట్ ఆ తర్వాత ఓకే ఫైన్, ఏం జరిగినా మన మంచికే అనుకోవడం బెస్ట్ అనిపించిన తర్వాత. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్లు తట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది అబ్బా. బట్ కాకపోతే చిన్న పాప కదా, ఇప్పుడులో కొంచెం కేర్ తీసుకున్నామంటే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఆ మ్యాటర్ ఏంటి అంటే కనుక, మా బుడ్డదానికి చెవులు కొంచెం వినిపించట్లేదు. ఒక 100 మీటర్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక కొంచెం దూరం ఏమంటారు, ఒక 2-3 అడుగుల దూరంలో ఉండి ఆ పిల్ల అలా కూర్చున్న తర్వాత మనం కొంచెం దూరం ఉండి మన గొంతు మొత్తం పెట్టి గట్టిగా అరిచినా కూడా పలకదు. దగ్గరికి వెళ్ళి భుజం మీద తడితేనే దానికి వినిపిస్తుంది అనమాట. వినిపించడం కాదు, గ్రహించగలుగుతుంది. ఓకే, నన్ను పిలిచినారు వీళ్ళు అని దగ్గరికి వచ్చి నాకు చెవిలో చెప్పు అంటుంది. అబ్బా, అప్పుడు అనిపించింది నాకైతే, ఏంట్రా దేవుడా ఇంత శిక్షలు పెడుతున్నావు నాకు అనిపించింది. బట్ ఇక్కడ హాస్పిటల్ నేమ్ వచ్చేసి మీరు స్టార్టింగ్లో చూసారు కదా, పరిమిత హాస్పిటల్ అనమాట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత డాక్టర్ ఏమైందంటే, ఒక 10 నిమిషాలు లేట్ అయినందుకు, అంటే కొంచెం దూరం కదా, సో ఒక 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి డాక్టర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన ఓన్ క్లినిక్ ఉందన్నమాట. ఆయన డాక్టర్ ఓన్ క్లినిక్ ఉంది. సరే అక్కడికి వెళ్ళండి అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి ఆ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మొత్తం అంటే కొంచెం చెకప్ చేసినాడు పాపకి. చెక్ చేసిన తర్వాత ఓకే అమ్మ, మొత్తం నాకైతే క్లియర్గానే అనిపిస్తుంది. బట్ మన చెవి దగ్గర నుంచి బ్రెయిన్ వరకు ఒక నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఆ నరం ఏమైనా ఈ అమ్మాయికి దెబ్బ తినిందా ఏమో చిన్న డౌట్ ఉంది. సో అందుకనేసి ఫస్ట్ ఈ చెకప్స్ చేసుకొని రండి అని ఒక 3 చెకప్లు రాశాడనమాట. సో అక్కడికైతే కనుక చెకప్స్ కోసం అయితే వెళ్ళాం మేము. చెకప్స్ కోసం వెళ్ళిన దగ్గర కొంచెం ఏమైందంటే, మా పాప ఏమంటారు బాగా నిద్రపోవాలంట చెకప్ చేయాలంటే కనుక. ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే కనుక, నాకు నిజంగా అంటే కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోలేను. బట్ కాకపోతే ఇంకా మరీ సిచ్యువేషన్ బాగాలేదు అనిపించినప్పుడు మాత్రమే నేను పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటా. సో ఏమొచ్చినా నాకు చెప్పుకోవడానికి ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఎవరో అంటే అందరూ హెల్ప్ చేస్తారని కాదు, బట్ కాకపోతే నన్నుగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అని నాకు చాలా బాగా అర్థమైంది కొన్ని విషయాల్లో. సో అలాగే నన్ను బాగా అభిమానించే ఒక అక్క ఉన్నారనమాట. సో ఆ అక్క ఏంటంటే కనుక ఇలా అడిగాను అనమాట, అక్క ఇది నా సిచ్యువేషన్, ప్రజెంట్ అయితే నా పరిస్థితి అస్సలు బాగాలేదు. బట్ కాకపోతే పాప చూస్తేనేమో నాకు ఇలా ఉంది అనేసి నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకైతే కనుక. సో ఆ అక్కని నేను డైరెక్ట్గా అడిగేశాను అనమాట, అక్క ఇది నా సిచ్యువేషన్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా. నిజంగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఆ టైంలో అయితే ఆటోమేటిక్గా నా కంట్లో నీళ్ళు అలా వెళ్ళిపోతున్నాయి అనమాట.
పిల్లలు చూస్తేనేమో ఇంత ముద్దుగా ఉన్నారు, వీళ్ళ లోపాలేంటి ఇలా ఉన్నాయి అంటే ఏదో ఒకటి ఉన్నాయన్నమాట. ఫస్ట్ మా వరుణ్కి ఉండే, ఆ తర్వాత వాడిది ఓకే సెట్ అయిపోయింది. ఇప్పుడు పాపది ఎలా ఉందంటే ఇది మరీ నాకు ఎక్కువగా ఉందన్నమాట. ఏం మాట్లాడదామన్నా దగ్గరికి వస్తుంది, నాకు చెవిలో చెప్పు అంటుంది అనమాట. ఓకే ఏం చేద్దాం, ఇంకా తప్పదు అన్నట్టు భరించాలి. నిజంగా కొన్ని ఎలా ఉంటాయంటే వామ్మో, నా పాపది నాకు ఈ ప్రాబ్లం నేను ఇలా ఫేస్ చేస్తూ ఉంటే ఇంటి దగ్గర నుంచి ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది నాకు. అదేంట్రా అంటే మా నాన్నకి ఇదేమంటారు ఈ మధ్య మొత్తం చిన్నగా అంటే సన్నగా అయిపోవడం, హెల్త్ ప్రాబ్లము, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, ఇవన్నీ వల్ల కూడా ఒక కారణం ఉందంట. అది నేను విని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాంటివి అస్సలు నమ్మను, బట్ కానీ కొన్ని చూసిన తర్వాత నమ్మాల్సి వచ్చింది నాకైతే కనుక. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ పాప హాస్పిటల్ కోసం తిరుగుతున్నాను కదా, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి నేను అపాయింట్మెంట్ కోసం. ఇక్కడ ఒక 3 టెస్టులు రాసాను కదా ఫ్రెండ్స్, ఆ టెస్టులలో అయితే కనుక నిజంగా నేనైతే కనుక ఒక టెస్ట్, ఆ టెస్ట్ చేయాలంటే 5000 అంట. వామ్మో షాక్ అయిపోయాను నేనైతే కనుక. నిజంగా చెప్తున్నా, ఆ అక్క పేరు వచ్చేసి మెన్షన్ చేయొచ్చో లేదో నాకు తెలియదు అక్క, బట్ వీడియో చూస్తే కనుక అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నా మనసులో ఉన్న బాధ మొత్తం నేను ఇలా షేర్ చేస్తున్నాను అంతే. సో ఆ అక్క మాట అడిగానో లేదో నాకు హెల్ప్ చేశారు. ఇలా ఈ కాలంలో అడగగానే హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నాకు ఇలా హెల్ప్ కావాలి అక్క అని అడిగానో లేదో వెంటనే హెల్ప్ చేశారనమాట. తను చేసిన హెల్ప్ అనేది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నాము అన్నప్పుడు అవతల మనిషి చేసే చిన్న హెల్ప్ అయినా సరే మనకి చాలా ధైర్యం ఇస్తుందన్నమాట. సో అంత మంచి ధైర్యం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క మీకు. నిజంగా చెప్తున్నా, ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను. మీరు ఏమనుకున్నా పర్లేదు, నిజంగా మీకైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నేను చెప్తున్నది ఎవరికి అనేది అక్కకైతే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మా బుడ్డదానికి అయితే కనుక చెకప్ చేపిస్తున్నాం అనమాట. వీళ్ళు బాగా నిద్రపోవాలి అన్నారు. సో నిద్రపోవాలంటే ఇంక ఇప్పుడు అయ్యే పని కాదు, మళ్ళీ రేపు రండి అమ్మ అన్నారు 3 గంటలకి అట్లా. అలా నిద్రపోతేనే మనకి చెకప్ చేయడానికి అవుతుందంట. సో రేపు మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. బట్ వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. మా నాన్న కోసం చెప్పాను కదా, దానికోసం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, ఇంతకంటే నేను మాట్లాడలేను ఫ్రెండ్స్. ఓకే బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు